మేబీ వీళ్ళందరూ అటువంటి బ్యాక్‌గ్రౌండ్ నుంచి సినిమా రంగంలోకి రావడంతో అదే కల్చరు వీళ్ళకి గూడా రావడం అంతవరకు అర్థం చేసుకోవచ్చు మనం. అంటే ఈ బ్యాక్‌గ్రౌండ్ వీళ్ళకి ఉంది కాబట్టి కల్చరు ఉంది. అర్థం కానీ ఇవాళ మొత్తం మారింది ప్రపంచం. ఇవాళ ఎవరు గూడా అట్లాంటి బూతుల్ని సహించట్లేదు. ముఖ్యంగా సోషల్ మీడియా ఇవన్నీ వచ్చినాక ప్రతిదీ అక్కడంటే షూటింగ్‌లో మీరే ఉంటారు. మీ అందరికి అది అలవాటు కాబట్టి ఎవరు దాన్ని ఆడ్‌గా ఫీల్ గారు. ఇవాళ మారింది. మారిన దానికి అనుగుణంగా వీళ్ళు మారట్లేదు. వీళ్ళు బయటకొచ్చి అదే రకంగా బ్రహ్మానందం ఆయన ఇద్దరే ఉండేటప్పుడు నువ్వు ముంకొడుకు, నువ్వు ఇంకొకడు అని తిట్టుకోవచ్చు. వీళ్ళందరూ వాళ్ళు సమకాలికులు కలిసి పని చేశారు. సరదాగా వాళ్ళు బూతులు తిట్టుకోవచ్చు. తప్పేం లేదు వాళ్ళిద్దరు. చాలాసార్లు బూతులు అనేవి సమాజంలో ఫ్రెండ్స్ మధ్య కావచ్చు, బంధువుల్లో కావచ్చు, కల్చరల్ యాస్పెక్ట్ ఇది అన్ని దేశాల్లో ఉంటుంది. దీని మీద స్లవోయ్ జిజిక్ అని ఆయన చాలా థియరీ కూడా డెవలప్ చేశాడు. అంటే ఒక ఇంటిమసీకి బూతులు అనేవి ఎలా ఇంపార్టెంట్ అనేది ఆయన కూడా చాలా బూత్ జోకులు చాలా పబ్లిక్ స్పీచ్ల్లో కూడా చేస్తాడు. కాకపోతే ఆయన దాన్ని ఫిలాసఫికల్గా టర్న్ చేసి దాని చుట్టూ ఉండే ఫిలాసఫీని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అలాగే బూతు అనేది దానికదే చెడ్డదేం కాదు. బూత్ అనేది కూడా ప్రజల భాషలో నుంచి ప్రజల సంస్కృతిలో నుంచి వచ్చినది. కాకపోతే దానికి ఒక కాంటెక్స్టు, సమయము, సందర్భము ఇవన్నీ ఉండాలి. అది ఫాలో కాకపోతేనే ప్రాబ్లం. నేను ఎక్కడంటే అక్కడ బూతులు మాట్లాడతా, ఎవరినంటే బూతులు మాట్లాడతా అంటే ప్రాబ్లం అది. రాజేంద్ర ప్రసాద్ లాంటి వాళ్ళకి అదే ప్రాబ్లం. బూత్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ ప్రాబ్లమేటిక్. ఆయన ఎక్కడ మాట్లాడాడు, ఏ కాంటెక్స్లో మాట్లాడాడు, ఎలా మాట్లాడాడు అనేది ప్రాబ్లం. ఇప్పుడు ఆలీని నేను ఇంట్రడ్యూస్ చేశాను, లేకపోతే రోజాని నేను ఇంట్రడ్యూస్ చేశానని చెప్పుకుంటాడు. మేబీ ఇంట్రడ్యూస్ చేసి ఉండొచ్చు. కానీ నువ్వు ప్రైవేట్గా మీరిద్దరు ఉన్నప్పుడు మీ ఒక చిన్న తెలిసిన ఒక చిన్న క్రౌడ్ ఉన్నప్పుడు అనడం వేరు. పబ్లిక్గా ఇది మైక్లో పెట్టుకొని పబ్లిక్గా టీవీల ముందు మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. అది అవమానకరంగా ఉంటుంది అవతల వాళ్ళకి. ఇప్పుడు రోజా ఒక మినిస్టర్ స్థాయిలో ఆమె పనిచేసిన వ్యక్తి. ఆమెని పట్టుకొని అది ఇదని మాట్లాడి ఒసేగిసేని ఈ టైప్లో మాట్లాడడం. ఆలీ కూడా ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వ్యక్తి. అతన్ని లంకొడక అని పబ్లిక్గా మాట్లాడడం. డేవిడ్ వార్నర్ అయితే అతని ముందు ఇతను బచ్చా, నిజానికి అతను క్రికెట్లో ఆ స్థాయికి వెళ్ళాడు. అతన్ని ఇట్లా మాట్లాడడం. ఇప్పుడు బ్రహ్మానందం. సో ఇది ఏంటంటే ఆయనకి ఒక ఫిల్టర్ అనేది లేకుండా పోయింది. ఇది పబ్లిక్ అలవాట్లో ఆయనకి ఫ్లోలో వచ్చేస్తూ ఉంది. అది కంట్రోల్ చేసుకోవాలి. రెండోది ఈ నిర్వాహకులైనా అలాంటి వాళ్ళని పిలవకూడదు అసలు. ఆయన పిలిచిన ప్రతిసారి అవుతుంది. మేబీ ఆయన్ని కావాలని పిలుస్తూ కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఎట్లయినా వివాదం అయితే ఇప్పుడు మనకి సహకుటుంబానం అనేది పేరు నేను చూడలేదు. ఇప్పుడు ఈ తిట్ల వల్ల అది కూడా పాపులర్ అవుతుంది కదా. ఫలాని ఫంక్షన్ అయిన ఆ సినిమా కూడా పాపులర్ అవుతుంది కదా. అలా కూడా పిలవచ్చు. ఎందుకంటే ఇవాళ ఏమైందంటే సినిమాలు ఆడట్లేదు కాబట్టి ఈ మధ్య ప్రతి సినిమా ప్రొడ్యూసరు, డైరెక్టరు ఏదో ఒక వివాదం చేయడం, నేను చెప్తా కొట్టుకోవడం. ఒక డైరెక్టర్ ఇంకొక డైరెక్టర్ నేను ఫలాంది చేస్తాను, బట్టలు ఇప్పేస్తానని చెప్పడం. ఇంకొకటి నేను సినిమా ఇండస్ట్రీ నుంచి పారిపోతే సినిమా రిలీజ్ చూడకపోతే అని చెప్పడం. ఇలాగా అంటే సినిమాకి జనం రావట్లేదు, సినిమా ఎంత పబ్లిసిటీ ఇచ్చినా పాపులర్ కావట్లేదు అన్న ఒక ఫ్రస్ట్రేషన్లో నుంచి రకరకాల రూపాల్లో చేస్తున్నారు. నవ్వులు పాలవుతున్నారు. దానివల్ల ఏమీ ఒరగట్లేదు వాళ్ళకి. కాకపోతే కొంత పాపులర్ అవుతున్నాం కదా అని ప్రతిసారి పాపులారిటీ అనేది ఏం ఉపయోగపడదు. ఒకసారి నెగిటివ్గా కూడా పాపులారిటీ పనిచేస్తుంది. సినిమా రంగంలో అదే ప్రాబ్లం. సో రెండవది ఏంటంటే విక్టిమ్స్, ఈ బ్రహ్మానందం కానీ, ఆలీ కానీ, రోజా కానీ వీళ్ళు ఎందుకు గట్టిగా అనట్లేదు అనేది కూడా ఇంపార్టెంట్. వీళ్ళకి మరి ఆ కైండ్ ఆఫ్ పౌరుషం లేదా, లేకపోతే మనోడే కదా అంటే అన్నాడు అనుకుని ఉన్నారా అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. ఎందుకంటే వీళ్ళల్లో ఎవరైనా గట్టిగా కానీ రాజేంద్ర ప్రసాద్ని నిలదీస్తుంటే ఆయన ఇదే ఉండేవాడు. అంటే అనేయడం, గట్టిగా అంటే దబాయించడం. అప్పుడు కూడా మీ కర్మ మీరు అలా అర్థం చేసుకుంటే నాదేం లేదని కూడా దబాయించాడు. ఎవరో ఒకరు కేసులు పెట్టడము, ఇతని మీద చర్య తీసుకోవడము చేయాలి. మామూలు వాళ్ళు అంటే ఇది ఇలాగే అని ఉంటే బ్రహ్మానందం గమ్మ ఉండేవాడా, మామూలు ఇంకొకడు అనుంటే గమ్మ ఉండేవాడు బ్రహ్మానందం. అంటే ఇక్కడ మళ్ళీ పవర్ రిలేషన్స్ కూడా ఉంటాయి. ఎవరిని ఎవరు అనాలి ఇవన్నీ కూడా ఫ్యూడల్లో భాగంగా పవర్ రిలేషన్స్ కూడా సినిమా ఇండస్ట్రీలో బలంగా ఉన్నాయని చెప్పడానికి రాజేంద్ర ప్రసాద్ లేటెస్ట్ ఎగ్జాంపుల్.